హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు మీకు ఒక మంచి మోడల్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. నేను ఈ నైటీ తీసుకున్నానండి, చాలా నచ్చి కలర్ నచ్చి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది మదర్ నైటీ అని తర్వాత తెలిసింది. సో ఇప్పుడు దీన్ని చూడగానే ఇప్పుడు అందరూ మెస్సీ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు కదా, 800 900 అలా ఉన్నాయి. మీషోలో కూడా 850కి ఉంది. అంటే మన చేతిలో టైలరింగ్ ఉంది కదా, నచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి స్టిచ్ చేశాను. చూడండి, ఫస్ట్ అయితే నా సైజు 28 అండి. సో నేను నెక్ అనేది 2, షోల్డర్ 3, ఆర్మ్ అనేది డ్రెస్కి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ 1.5. పైన పార్ట్ అన్నది 15 ఇంచెస్ అండి. మనం బ్లౌజ్ ఎంతైతే వేసుకుంటామో అంతైతే సరిపోద్ది. 14 ఇంచెస్, హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి ఖర్చుల్లోకి 15 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసి 28 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 32. నడుం లూజ్లో 7 ఇంచెస్ వచ్చింది. చెస్ట్ లూజ్ అనేది 8 ఇంచెస్ వస్తుంది 4 పార్ట్స్ చేస్తే. 1 ఇంచ్ ఎందుకు పెట్టానంటే ఎక్స్ట్రా ప్రిన్స్ కట్ తీయడానికి, అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. 7 ఇంచెస్ వచ్చింది కదా అండి, దానికి మిడిల్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఇలా డ్రా చేసుకోవాలి. నేను నెక్ అనేది పైకి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి 5 ఇంచెస్ స్క్వేర్ నెక్ తీసుకున్నాను. ట్రెండింగ్గా ఉంది కదా, సో 5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాను. మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించింది? ఇది ఇలా కాకుండా ఇంకా ఎలా కుడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి. వేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇప్పుడు టోటల్ నాది 40 పెట్టాను. టోటల్ 40 అండి. చింపేస్తున్నాను. సైడ్స్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి తీసేసాను. సైడ్ జాయింట్స్ తీసేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకో వైపు క్లాత్ ఉంటుంది కదా, అది. ఫస్ట్ అయితే నెక్, హ్యాండ్స్ తీసి పక్కన పడేసాను. అవి కూడా యూజ్ అవుతాయండి. చూడండి, మనకి బాడీ పార్ట్ తీయగా అంత ఎక్స్ట్రా వచ్చింది, అండ్ 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోద్ది కదా. చూడండి, 40 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను. ఒక 5 ఇంచెస్ పైకే పెడుతున్నాను ఇంకా, ఎందుకంటే నాకు ఫ్రిల్స్ కావాలి. 40 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, దానికి 5 ఇంచెస్ పైకి పెడుతున్నాను. 5 కాదు, 4 ఇంచెస్ పైకి పెడుతున్నాను. అంటే అక్కడ నుంచి మీకు ఫ్రిల్స్ వస్తాయండి. ఆ క్లాత్ అంటే డబల్ ఫోల్డ్ చేసుకొని ఎలా చేసుకోవాలని తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా కట్ చేయండి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ తీసి బ్యాక్ పార్ట్ మీద వేసుకొని కట్ చేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. పెట్టిన 1 డేకే 300 మెంబర్స్ వ్యూ చేశారు నెట్ ఫ్రాక్ అనేది. చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్లో అసలు వ్యూస్ వచ్చేవి కాదు, ఇప్పుడు బాగా వస్తున్నాయి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా సేమ్ అండి, అలానే కట్ చేసుకోండి. 2 ఎట్ ఏ టైం కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలా వస్తుంది, నైటీ చిన్నది కదా, అది దానికోసం ఆలోచించాను. వస్తుందా రాదా అనుకుంటూ వచ్చింది. చూడండి, ఫ్రిల్స్కి డబల్ ఫోల్డ్ చేశాను, మధ్యలో కట్ చేసేస్తున్నాను అనమాట. మిడిల్కి కట్ చేసి 2 ఒక సైడ్కి 4 పార్ట్స్ వస్తాయి కదా. అర్థమవుతుందా? అర్థం కాకపోతే చిన్న కమెంట్ అయితే చేయండి, ఎలా అనిపించిందో అవి కూడా. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ అన్నది నా సైజ్ నాకు తెలుసు కాబట్టి పెట్టేశాను. 6 తీసుకున్నానండి. ఇవి హ్యాండ్స్ అండి. నైటీకి హ్యాండ్ మామూలుగా వచ్చేస్తుంది కదా, ప్లెయిన్. షోల్డర్ నుంచి ఒకటే ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే నేను 5 ఇంచెస్ పెట్టుకుంటాను. హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో అలానే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని పైన ఎక్స్ట్రా నాకు 8 ఇంచెస్ వచ్చింది, ఆ ఎక్స్ట్రా ఇలా చేసేసుకున్నాను.
మీకు స్టిచ్చింగ్ కొంచెం వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఈ కిందవి ఏంటంటే కిందనే బెల్ట్ ఇద్దామని యూజ్ చేశాను. హ్యాండ్ పొడవు అనేది 5 ఇంచెస్ అండి, లూజ్ కూడా 5 ఇంచెసే, అండ్ పైన ఇది 6 ఇంచెస్ వస్తుంది. నేను హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది పేపర్ కటింగ్ మీద పెట్టాను. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా ఒకటే అండి హ్యాండ్. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. క్లాసెస్ రూపంలో పెట్టాను, చూడండి ఒకసారి. ఇవి బెల్ట్ కోసం అండి, హ్యాండ్కి చిన్న బెల్ట్ అటాచ్ చేశాను. ఇవి నెక్కి క్రాస్ పీసెస్ తీసుకున్నాను. లైనింగ్ అయితే ఏం వేయలేదు, చాలా క్లాత్ అనేది లావుగానే ఉంది, ఏం పలచగా లేదు. మీకు టైలరింగ్ వస్తే కనుక 150 కదా నైటీ, 150 to 200లో ఉంటుంది. నాకైతే ఇది 150కి వచ్చింది. 150లో మంచి ఫ్రాక్ అయిపోద్దండి. కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్కి వద్దాము. క్రాస్ పీసెస్ అన్నీ తీసి జాయిన్ చేసుకోవాలండి. ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి. ఇలా జాయిన్ చేసుకున్నట్టయితే మీకు నెక్ దగ్గర లావుగా రాదండి, ఇలా క్రాస్ వెళ్ళిపోద్ది కాబట్టి మీకు లావుగా రాదు. ఒకటి రైట్ సైడ్ ఉండాలి, మనం పెట్టేది రాంగ్ సైడ్ ఉండాలి. నేను చూపించే విధంగా అయితే మీరు ప్లేస్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్? నచ్చుతున్నాయా? నేనైతే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వీడియోస్ తీయడానికి, కాకపోతే అవ్వట్లేదు. టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో పని, టైలరింగ్, పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి సరిగ్గా చేయడానికి అవ్వదండి. చూడండి, సైడ్కి అయితే చిన్న కుట్టు వేస్తున్నాను, లోపలికి ఫోల్డ్ చేసి వేసుకోవాలండి. ఈ ఫ్రాక్ తప్పకుండా టైలరింగ్ వచ్చినా రాకపోయినా ట్రై చేయండి, రాందంటే ఏముండదు. చెప్పాను కదా మదర్ నైటీ అని. ఫస్ట్ అయితే నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను జిప్ తీసేసి, కానీ నాకు అంత నచ్చలేదు. సో బ్యాకే కదా చిన్న డాట్ ఉన్నా సరే అది కూడా మనం ఏది స్టిచ్ చేసుకుంటే అదే ట్రెండ్ అండి, ఎలా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. బ్యాక్ ఒక డాట్ వేస్తాం కదా, అలా మొత్తం డాట్ అనేది వేసుకున్నాను. సేమ్ కలర్ కాబట్టి అంత కనిపించలేదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని ఫ్రంట్ ప్రిన్స్ కట్ కదా తీస్తున్నాను. 3 ఇంచెస్ 4 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. చూడండి, 3 ఇంచ్కి ఒక డాట్, 3.5కి ఒకటి, 4 ఇంచెస్కి ఒకటి డాట్స్ తీసుకున్నాను. సన్నంగా ఉన్న వాళ్ళకి ఇలా, కొంచెం చెబ్బీగా ఉంటే కొంచెం దూరం పెడుతూ ఉండాలండి. లాస్ట్ అయితే 4 వరకు లాస్ట్. ఆర్మ్ రౌండ్ ఇప్పుడు ఎక్కడికి తీసుకోవాలి అంటే ఇక్కడ ఎల్ షేప్ మనం డ్రా చేసాం కదా ఆర్మ్ రౌండ్కి, అక్కడికి అనేది మార్క్ అనేది వెళ్ళాలండి, ప్రిన్స్ కట్ మార్కు. అది బోట్ నెక్ కాదు, నార్మల్ నెక్కి మాత్రమే. బోట్ నెక్ అయితే దాని ప్రాసెస్ వేరేగా ఉంటుంది, ఇది నార్మల్ నెక్. ప్రిన్స్ కట్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే, కాకపోతే ఎక్కడ పాయింట్ వెళ్ళాలనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూపించే విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేనైతే ప్రిన్స్ కట్ని హడావిడిగా కట్ చేసేసి ఇన్ని పార్ట్లు అయితే చేయను, ఇలాగే చేసుకుంటాను. వేసుకున్న తర్వాత లుక్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా పెడతాను, చూసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. మీ ఇంట్లో వేస్ట్ నైటీలు ఉంటాయి కదండి వాడేసినవి, అవి ఒకసారి ట్రై చేయండి, పోయేదేం లేదు కదా. అవి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చెస్ట్ ఎంత ఉన్నా సరే ఇలానే చెయ్యండి, సరిపోతుంది. డ్రెస్ కదా, ఒకవేళ బ్లౌజ్ అయితే ఎక్కువగా పెట్టాలన్నమాట కప్ సైజ్ అనేది. డ్రెస్ కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. ఇంకా బ్యాక్ డాట్ అయితే నేను ఏం వేయట్లేదు. నాకైతే ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత చాలామంది డ్రెస్ బాగుంది ఎక్కడ కొన్నావు అని అయితే అడిగారు.
నేను ఇది చెప్పిన తర్వాత అవునా మీకేంటి టైలరింగ్ కదా ఏదైనా మార్చేస్తారు మీరు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత చూడండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది రైట్ సైడ్లో ఉండాలి, పట్టీ అనేది రాంగ్ సైడ్లో ఉండాలి. ఎలా మన చెయ్యి కూడా తిరగాలండి, రౌండ్ తిప్పేటప్పుడు మన చెయ్యి కూడా తిరుగుతూ ఉండాలి. ఖర్చులు అనేవి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్కి ఉండాలి, ఖర్చులు బ్యాక్ సైడ్కే ఉండాలి. బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా బ్యాక్ సైడ్ ఉండాలి. ఇప్పుడు స్క్వేర్ నెక్ ఎలా అంటే అటు సైడ్ పట్టీ అనేది స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అప్పుడు చిన్న ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి పట్టీ అనేది స్ట్రైట్గా ఎలా ఉంటుందో స్క్వేర్ షేప్లో పెట్టేసుకుంటే మీకు వచ్చేస్తుంది షేప్ అనేది. ఆ వచ్చినప్పుడు పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నిడిల్ లోపల పెట్టేసి ఫ్రంట్కి వచ్చేయడమే. అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే పాయింట్స్ తిరుగుతున్నాయో అక్కడ టక్స్ అయితే పెట్టేసుకోండి. రౌండ్కి అయితే మొత్తం పెట్టాలి, కరువు తిరిగిన దగ్గర మొత్తం పెట్టాలి. అదే స్క్వేర్కి అయితే ఎక్కడ మూలలు తిరుగుతాయి కదా అక్కడ షేప్ వచ్చిన దగ్గర మాత్రం డాట్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి. పైన స్టిచ్ అయిపోయిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోండి. దీనికి ఎమ్మింగ్ చేసుకుంటే ఎమ్మింగ్ చేసుకోండి, లేదు అంటే నాలాగా ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. డ్రెస్సే కదా ఇలా బాగుంటుంది ఎమ్మింగ్ కంటే. మీకు ఎంత వెడల్పు నచ్చితే అంత వెడల్పులో కుట్టు అనేది వేసేసుకోండి. ఇది టేబుల్కి పెట్టానండి స్టాండ్ అనేది, సో అదురుతుంది స్పీడ్గా తొక్కితే. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేద్దాము చూడండి. పట్టీ చూసాం కదా, అవి రెండు జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ నేను ఎప్పుడు కూడా హ్యాండ్ డైరెక్ట్గా పెట్టేసుకొని వచ్చేస్తాను డ్రెస్తోనే. ముందేం ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోను, చెక్ చేసుకుంటాను ఎక్కడి నుంచి పెడితే ఫ్రిల్స్ సరిపోతాయా అని. ఒక పాయింట్ వచ్చిన తర్వాత పెట్టేసుకుంటే సరిపోద్దండి. మనం కట్స్ పెట్టుకుంటాం కదా, అది షోల్డర్ పైన జాయింట్ ఉంటుంది అక్కడికి రావాలి. హ్యాండ్ మిడిల్ది షోల్డర్ జాయింట్కి రావాలి. ఇంకో కుట్ట అనేది నీట్గా వేసుకొని వచ్చేయండి. వేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ నాది 5 ఇంచెస్ కదా, అంటే 5 అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 10, డబుల్ ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్, ఓపెన్ చేస్తే 10-12 ఇంచెస్ వస్తే మనకు సరిపోద్ది. సో చెక్ చేసుకుంటున్నాను, ఎక్కువ వచ్చింది, ఇంకొకటి పెట్టేసుకున్నాను. దీనికి బెల్ట్ అటాచ్ చేద్దాము. చూడండి హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ ఉంది, క్లాత్ కూడా రాంగ్ సైడే ఉంది. దాన్ని ఫ్రంట్కి తీసుకొచ్చి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ మర్చేసి స్టిచ్ అనేది వేసేసుకోండి. మీకు అప్పుడు బెల్ట్ లాగా నీట్గా ఉంటుంది. టోటల్ లుక్కే చేంజ్ అయిపోయింది కదా హ్యాండ్ది. నాకు చాలా నచ్చాయి హ్యాండ్స్. ఇంకొకటి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే కాస్త వీడియో అనేది స్లో చేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర కుచ్చులు పెట్టుకొని రావాలి. టాప్కి సెంటర్లో కట్ చేయండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నాం కదా, దానికి కూడా సెంటర్లో కట్ చేసి 2 సెంటర్ పాయింట్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. కరెక్ట్గా సమానంగా 1 ఇంచ్కి మాత్రమే కుచ్చులు పెట్టుకోండి. బిగినర్స్ అయితే పాయింట్ పెట్టుకోండి, కొంచెం తెలుస్తుంది కుచ్చులు ఎలా పెట్టాలి అనేది, ఎక్కడెక్కడ వస్తాయి అనేది. తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా పెట్టేసుకోండి. చూడండి అంతా చూడడానికి నీట్గా ఉంటుంది ఈక్వల్గా పెట్టుకుంటే. పైన టాప్ స్టిచ్ వేసేసుకున్నాను, అది అయిపోయింది కదా. కిందన మనము 2 పార్ట్స్ కట్ చేసాం గుర్తుందా, దాన్ని కిందన ఫోల్డ్ చేసేయండి, డబుల్ ఫోల్డ్ చేయండి. వీడియో కొంచెం ఫాస్ట్గా పెడుతున్నాను, లెంత్ ఎక్కువైపోతుందని మీరు కొద్దిగా స్లో చేసుకోండి.
దీనికి మిడిల్ పార్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెంటర్కి కుట్టేసాం కాబట్టి. కట్ అంటే కట్ కాదు, మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టాప్కి కిందనమాట, కిందనే ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనికి కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని రండి. బిగినర్స్ అయితే ఫస్టే కుచ్చులు చిన్న చిన్నవి పెట్టుకొని చూడండి ఎంతైతే సరిపోతుంది. పావు ఇంచ్ పెడితే సరిపోతుందా, హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుందా, ఫస్ట్ కుట్టకుండా ఇలా పెట్టుకొని రండి. ఒక్క సైడ్ కుట్టేస్తే ఇంకో సైడ్కి మనకే ఐడియా వచ్చేస్తుంది. అలా ఫుల్గా కుచ్చులు పెట్టేసుకొని రండి. నేనైతే నాకు చిన్న ఫ్రిల్స్ నచ్చాయి. అండ్ మీషోలో ఆ టాప్ 850కి ఉందన్నాను కదా, సేమ్ నేను స్టిచ్ చేసినట్టుగానే అది కూడా పెడతాను, రిఫరెన్స్ పిక్లా పెడతాను. నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా పెడతాను. ప్రతిదానికి టాప్ స్టిచ్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఇంకొక సైడ్ కూడా మీరు ఇలాగే టాప్కి స్టిచ్ చేసుకోండి. ఫ్రిల్స్ పెట్టండి పైన, మళ్ళీ కిందను కూడా ఫ్రిల్స్ పెట్టుకొని రండి. సైడ్ జాయింటింగ్ మన హ్యాండ్ 5 ఇంచెస్ ఉంది అండ్ ఆర్మ్ లెంత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నడుం దగ్గర కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కుట్టు వేసుకొని వచ్చేయండి. సైడ్కి అయిపోతుంది. ఒకసారి వేసుకోండి, వేసుకున్న తర్వాత లూజ్ అయినట్టయితే స్టిచ్ చేసేసుకోండి అంతే. బయట వాళ్ళు అయినా సరే లూజ్ టైటే అవుతాయి, మ్యాక్సిమం ఇంకేం అవ్వు. టెన్షన్ పడకుండా కుట్టండి. కొన్నిసార్లు ఎంత కరెక్ట్గా కుట్టినా క్లాతులు సాగకుండా ఉండడం వల్ల సెట్ అవ్వు. 2 సైడ్స్ వేసుకొని అయితే వచ్చేయండి స్టిచెస్. ఫ్రాక్ అనేది అయిపోయింది. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి అనేది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఈ వీడియోకి అందరూ కామెంట్ చేయండి. చూడండి కుట్టాక అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.